Honorable Chairman, sir, I request you to permit me move that the Andhra Pradesh State Aquaculture Development Authority Amendment Bill 2025 be taken into consideration. అగ్రికల్చర్ అని ఇచ్చారు మీరు. సెక్రటరీ గారు ప్రాబ్లం వచ్చింది. నేను తెచ్చుకున్నాను నాదేదో ఇచ్చారని చెప్పాను. మోషన్ మూడు సార్. అధ్యక్ష, ఈ బిల్లు యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైతే మనకి అప్సడా యాక్ట్ ఒకటి ఉంది అధ్యక్ష, ఆ యాక్ట్లో కొన్ని సవరణలు చేయడానికి ఈ బిల్లు తీసుకొచ్చాం. ఈ బిల్లు తీసుకొచ్చే ముందు ఎవరైతే ఆక్వా రైతులు కానీ ఈ ఆక్వా మీద ఆధారపడినటువంటి పారిశ్రామికవేత్తలందరినీ పిలిచి వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ తీసుకొని ఈ బిల్లుని సవరించడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు, ఈ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైనటువంటి రంగం ఆక్వా రంగం. మీకు కూడా తెలుసు, మీ ప్రాంతంలో ఎక్కువ ఉంది. అయితే ఈ రంగం ప్రభుత్వం దగ్గర పూర్తిగా ఇన్ఫర్మేషన్ కూడా లేదు అధ్యక్ష. ఎక్కడ ఎవరు చెరువులు తవ్వుతున్నారు, ఎక్కడ రొయ్యలు వేస్తున్నారు, స్వింప్ ఎక్కడ వేస్తున్నారు, చేపలు ఎక్కడ వేస్తున్నారు, ఎక్కడ కూడా సమాచారం కూడా లేనటువంటి పరిస్థితి. దీనికి ప్రభుత్వం జోన్ అని నాన్ జోన్ అని రెండు విభాగాలుగా విభజించింది. నేను మంత్రి అయిన తర్వాత ఒక టైం బౌండ్ తీసుకొని ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి దాన్ని జియో ట్యాగింగ్ చేసి ఆ చెరువు ఓనర్స్ ఎవరు, లీజ్ ఎవరు తీసుకున్నారని టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనకి టోటల్గా ఆక్వా రంగంలో ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ రైతు చేస్తున్నాడనేది ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా వాళ్ళకి సబ్సిడీ కూడా ఇచ్చేది అధ్యక్ష. అయితే ఆ రోజున్న ప్రభుత్వం జోను నాన్ జోన్గా పెట్టి ఎవరైతే జోన్లో ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న విధానం కూడా చాలా కఠినతరంగా ఉండేది. దానివల్ల కూడా చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు రైతులతో మాట్లాడి మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీకు ఏ విధానం కావాలంటే ఆ విధానం ఇస్తామని చెప్పి రిజిస్ట్రేషన్లో కూడా సింప్లిఫై చేసి ఈరోజు ఈ చట్టంలో పొందుపరిచాం. దయవుంచి శాసన మండలి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఆక్వా రైతులు ఉన్నారో అందరికీ కోరుతున్నాను, మేము చెప్పిన విధంగా జోన్ కానీ నాన్ జోన్ కానీ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ₹50 చొప్పున ఇంతవరకు ఈ స్కీమ్లో 780 కోట్లు ఖర్చు అయితే ఎప్పుడైతే మేము జోను నాన్ జోన్ ఇచ్చామో ఇంకొక 400 కోట్లు ఎక్స్ట్రా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా సరే ఈ రంగాన్ని మనం అభివృద్ధి చేయాలని ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో తీసుకున్నాం. దయవుంచి రైతులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక చిన్న చిన్న వర్డింగ్స్ అధ్యక్ష. ఇంతకుముందు మనకి రాష్ట్రంలో యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఒక యూనివర్సిటీ ఉండేది, అందులోనే ఫిషరీస్ ఇవన్నీ కలిసి ఉండేవి అధ్యక్ష. అప్పుడు మనకి ఈ సీ ఫుడ్ నిర్వచనం అనేది ఒకటి ఉండేది. అదేవిధంగా మనకి యూనివర్సిటీ డీన్ సభ్యుడిగా ఉండే సభ్యుడు గతంలో మనకి యానిమల్ హస్బెండరీలో ఉండేవారు. ఇప్పుడు సపరేట్గా ఫిషరీస్ యూనివర్సిటీ వచ్చింది కాబట్టి ప్రస్తుతం ఫిషరీస్ యూనివర్సిటీ డీన్ సభ్యుడిగా చిన్న వర్డింగ్ కూడా మార్చడానికి ఈ చట్టంలో పొందుపరిచాం. ఇది సభ ఏకగ్రీవంగా ఆమోదించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. సార్, ఇప్పుడు నాన్ జోన్లో ఉన్నదానికి పవర్ కనెక్షన్ ఇవ్వరు, పర్మిషన్ ఇవ్వరు. మనం సబ్సిడీ ఇస్తున్నారు, మంచిది, సంతోషం.
మరి పర్మిషన్ పెట్టుకోవాలి, పర్మిషన్ లేకపోతే కనెక్షన్ రాదు, కనెక్షన్ లేకపోతేనేమో మరి సబ్సిడీ రాదు. అధ్యక్ష, ఇంతకు ముందు మీరు చెప్పిన విధానం ఉండేది. ఇప్పుడు ఎవరైనా సరే ఒకవేళ ఎక్కడైనా సరే చేపలు కానీ, స్వింప్ కానీ, రొయ్యలు కానీ నాన్ జోన్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మా దగ్గరకు వస్తుంది. రిజిస్ట్రేషన్ కూడా చాలా సింప్లిఫై చేశాం. ఇప్పుడు ఎవరికైనా సరే సబ్సిడీ రాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకుని 24 గంటలు వాళ్ళకి సబ్సిడీ వచ్చే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నాం. అది కాదు సార్, అసలు కనెక్షనే రాదు కదా అంటున్నాను నేను. ఇప్పుడు ఇమ్మని చెప్పాం, కనెక్షన్లు కూడా ఇప్పుడు ఇమ్మని చెప్పాం. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇమీడియట్ గా కనెక్షన్ ఇస్తారు. అంటే రిజిస్ట్రేషన్ మీదే కనెక్షన్ కూడా ఇస్తారు. కనెక్షన్ కూడా ఇస్తారు. దాని మీద కనీసం అక్కడ రైతు ఇది చేస్తున్నట్టు కనీసం గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు ఇంతవరకు. కాబట్టి కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆయనకు కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తాం. అది ఏదైతే దానికి సంబంధించినటువంటి సబ్సిడీ కూడా ఇవ్వడానికి కూడా డెసిషన్ తీసుకున్నాం. ద క్వశ్చన్ ఇస్